వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా కుకింగ్స్. ఈరోజు రాగి రొట్టి తయారీ చేస్తాము. ఈరోజు కావాల్సిన పదార్థాలు దీంతో 3 కప్పుల రాగి పిండి అండి. దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు, 5 ఉల్లిగడ్డలు, 1 కట్ట కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 10 అన్నీ కలిపి పెట్టుకున్నానండి. తయారు చేసే విధానం చూస్తాము. మూడు గ్లాసుల పిండికి ఈ దాంతో 3 కప్పులు తీసుకున్నాను కదండి. దీంతో 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. మూడు 4 కప్పులు. ఇదే ఏ దాంతో మెజర్మెంట్ తీసుకుంటామో దాంతో 4 కప్పులు నీళ్ళు బాయిల్ కావాలండి. కొంచెము నూనె వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలండి. వేసుకొని బాయిల్ అయినాక పిండి వేసుకోవాలండి. బాయిల్ కావాలి, అంతవరకు ఉడకనివ్వాలండి. ఇది చూడండి బాగా తెల్లుతుంది కదా. తెల్లుతున్నప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదండి, ఇదంతా వేసేసేయాలి. బాగుంటుందండి, బాగా మెత్తగా తినే పెద్దలు చిన్నపిల్లలు బాగా తింటారు. మెత్తగా ఉంటుంది బాగా. తర్వాత 3 కప్పులు మెజర్మెంట్తో రాగి పిండి ఇది కూడా వేసేసేయాలి. వేసేసి అంతా కలిసిపోయేలాగా కలపాలండి. బాగా కలిపెట్టేసేయాలండి. ఇది ఇంకా నీట్గా అంతా కలవాలండి బాగా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాం కదా, ఇవన్నీ కలిసిపోయేలాగా కలపాలి బాగా. రాగి రొట్టి బలానికి ఐరన్ ఉంటుంది కదండి, చాలా మంచిదండి. ప్రోటీన్ కూడా ఇది. రోజు చేసుకొని తిన్నా బాగుంటుందండి. షుగరు తగ్గుతుంది దీనివల్ల. అన్నీను బాగుంటుందండి. ఐరన్ కదా, రాగి చాలా మంచిదండి. ఇది బాగా కలిపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చాలు, ఇది వేడి నీళ్ళు ఏంటాయి కదా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకో తర్వాత చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు చల్లగా అయిపోయిన ముద్దను తీసుకొని బాగా కవర్కి నూనె రాసుకొని ముద్దను బాగా మెత్తగా సాఫ్ట్గా నూనె పట్టించుకొని ఒత్తుకోవాలండి. మనకి ఎంత నీట్గా రౌండ్గా కావాలో అంత రౌండ్గా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. చేతికి నూనె బాగా పట్టించుకోవాలండి. నూనె లేకుంటే అది చేతికి అంటుకుపోతుంది. నూనె పట్టుకొని బాగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్ వచ్చేదాకా ఒత్తుతూనే ఉండాలండి. నూనె లేకుంటే చేతికి అంటుకుంటుందండి పిండి. నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ నూనె పట్టించుకొని ఒత్తుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత నీట్గా వస్తుంది. నూనె బాగుంటేనేనండి, లేకుంటే చేతికి అంటుకుపోతుంది పిండి. బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి, అందుకే నీట్గా వచ్చేలాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి. నూనె కొంచెం బాగానే అవుతుందండి, పడుతుంది దీనికి నూనె. రొట్టికి నూనె బాగుంటేనే అండి బాగా వచ్చేది. సగం ఉడికిపోయి ఉంటుంది, అయినా స్మూత్గా సాఫ్ట్గాను ఉంటుంది, బాగా మెత్తగా ఉంటుంది. రౌండ్గా వచ్చినాక నీట్గా ఒత్తుకుంటూ ఉండాలండి. ఒకసారి రౌండ్ షేప్లో వచ్చేదాకా ఒత్తుతూ నీట్గా ఒత్తుకోవాలండి. ఎక్కడెక్కడ లావుగా ఉన్నా అంత పలుచగా ఒత్తుకోవాలి. పెనము వేడెక్కిందా చూసుకున్నాక పెనం మీద వేసుకోవాలండి. కొంచెం అది బాగా వేసిన తర్వాత చలాకితో ఒత్తుకుంటే కొంచెం అది అతుక్కుంటుందండి కింద. అతుక్కున్న తర్వాత పేపరు బాగా ఈజీగా వస్తుందండి.
నీట్గా వచ్చేస్తుందండి పేపరు. వేడెక్కి ఉంటుంది కదా పెనము, బాగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది. బాగా 2-3 స్పూన్లు ఆయిల్ కూడా పడుతుందండి, వేసుకోవాలండి ఆయిల్. బాగా ఆయిల్ వేస్తేనే బాగా నీట్గా రొట్టె కూడా బాగా కాలుతుంది, బాగా వస్తుందండి రొట్టి. రాగి రొట్టి చాలా బాగుంటుందండి. చూడండి సాఫ్ట్గా నైస్గాను ఉంటుందండి. బాగా నూనె వేసుకొని అన్ని వైపులా నూనె పట్టేలాగా వేసుకోవాలండి. చూడ్డానికి ఎంత బాగుంది కదండి, స్మూత్గా ఉంటుందండి. ఈ వేడే లోపల వేడి కావాలండి బాగా. చూడండి రొట్టి ఎంత బాగా కాలిందో, ఎంత పల్చగా వచ్చింది చూడండి. ఇలా కావాలండి, నైస్గా వచ్చింది. ఇంత నైస్ వచ్చింది చూడండి. చాలా ఇలా చేసుకుంటే నైస్గా వస్తుంది, తినడానికి బాగుంటుందండి. చూడండి ఇలాగే చేసుకొని ఈ పైకి కాలాలి బాగా. చూడండి కాలింది, చూసారా? బాగుంటుంది, మనం బాగా తినడానికి కూడా బాగుంటుంది. చూడండి ఎంత నైస్గా వచ్చిందో, చూసారా ఎంత నైస్గా వచ్చిందో. సూపర్గా ఉంది కదండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా రాగి రొట్టి చాలా బాగా వచ్చినాయి కదండి. నైస్గా బాగా మృదువుగా ఉంటుంది, మెత్తగా సాగిపోతుంది. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.